ఎస్. దేవునికి వందనాలు, అందరికి వందనాలు. వినపడుతుంది మేడం? వినిపిస్తుందమ్మా. దేవునికి వందనాలు. చేరువచ్చిన అందరికీ వందనాలు. చిన్న స్వల్ప అంతరాయం కలిగినప్పటికీ దేవుడు మళ్ళీ వాక్యం ధ్యానించిన కృప అనుగ్రహించిన దేవుని వందనాలు చెల్లించుకుంటూ ఈ పునరుత్థాన దినమున మళ్ళీ మనందరం చేరి ఈ విధంగా దేవుణ్ణి మరొక్కసారి వాక్య ధ్యానం చేసుకుంటూ ఆరాధిస్తూ స్తుతించగలిగే భాగ్యం దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు మూల వాక్యం నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో చివరి భాగం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో చివరి భాగం. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. ప్రేమ మేడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతునైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలనైనా తండ్రి. ఉదయకాలం నుంచి ఇంతవరకు నాయన నీ రెక్కల చాటును భద్రపరిచి నాయన ఈ సాయంకాల సమయంలో నాయన మళ్ళీ చిన్న మందగా చేరి నీ స్తుతించే భాగ్యం దయచేసావు నాయన. వందనాలు. నెహెమ్యా గ్రంథ ధ్యానం సందర్భంగా తండ్రి నాయన ఇప్పుడు ఆ గ్రంథం నుంచి మేమేమి నేర్చుకోవాలని నాయన నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు నాయన. ఇప్పుడు 5వ అధ్యాయం 6వ అధ్యాయం ధ్యానించబోతూ ఉంటుండగా అందులో మరుగైన మర్మాన్ని మీరే వెల్లడి చేయమని, ఎట్లాంటి అంతరాయం లేకుండా కార్యారంభం కంటే కార్యాంతం మేలన్నావు తండ్రి. కార్యాంతం నేను స్తుతించే భాగ్యం దయచేయమని, వచ్చిన వారందరిపై నీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. మరి నెహెమ్యా గ్రంథ ధ్యానాల్లో ఇంతవరకు దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ 5, 6 అధ్యాయాలు చదువుతూ ఉంటే నాకైతే అనిపించింది, ఆ నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటే, ఒక అధికారి, మనసున్న అధికారి, అది కూడా క్రీస్తు మనసు అంటే నెహెమ్యా కాలానికి క్రీస్తు వారికి తెలియకపోతుంటే దేవుని మనసు ధరించిన వారు యెహోవా తన నామాన్ని ప్రకటిస్తాడు కదా నిర్గమకాండంలో. దీర్ఘశాంతము, కనికరము, అత్యంత కృపా సమృద్ధి, దయ అని చెప్పి అవన్నీ ఆయన నామాన్ని మనం ధరించామంటే అవన్నీ కూడా మనలో ఉండాలి. కాబట్టి అవన్నీ ఉన్నటువంటి ఒక అధికారిగా తనకు అప్పగించిన పని 100% చేయటానికి ఎంత ఇబ్బంది పడ్డాడైనా, దేవుని మీద ఆధారపడుతూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు ఎంత ఆయన దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడో అంతగా కూడా శోధనలు వస్తూ ఉన్న సందర్భంలో నిజమే ఈ లోకంలో కూడా మనం ఎప్పుడైతే దైవ కార్యం చేయాలని అనుకుంటామో అప్పుడు అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ యేసుక్రీస్తునే శోధించడానికి అపవాది వెనుకడలేదు. మానవ మాత్రం మనం ఎంత. కాబట్టి వాక్యానుసారంగా ప్రార్థన చేసుకుంటూ, విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగినప్పుడు మాత్రమే ఆ గొప్ప కార్యాన్ని, ఇది గొప్ప కార్యం అని చెప్పి నెహెమ్యా ఈ అధ్యాయంలో కూడా అంటం జరిగింది. అట్లాంటి గొప్ప కార్యం చెయ్యాలి అంటే మనకి ప్రార్థన అనే ఆయుధం మనకి ఉండాలి. ఇక్కడ ఈ 5, 6 అధ్యాయాలు చూసినప్పుడు నెహెమ్యాలో ఒక మంచి కాపరిని చూస్తాం, ఒక యాజకుని చూస్తాం, అదేవిధంగా ఒక కంపాషనేట్ ఆఫీసర్ని చూస్తాం. రకరకాలైనటువంటి కోణాల్లో నెహెమ్యా ఈ 2 అధ్యాయాలు మనకి ప్రస్ఫుటం అవుతారు. అంటే ఈ గ్రంథాన్ని ధ్యానించేటప్పటికి మన జీవితంలో కూడా ఇట్లాంటి సంఘటనలు ఎన్నో ఎదురైనాయి. కాబట్టి మనం వాటిని ఏ విధంగా పరిష్కరించుకున్నాము, రాబోయే కాలంలో నెహెమ్యాను ఆదర్శంగా తీసుకుని, అంటే ఒక దైవ భక్తుడైనటువంటి ఆఫీసరు దేవుడు తనకు అప్పగించిన పని నెరవేర్చడానికి ఎన్ని అగచాట్లు పడినా అంతిమ విజయం ఎట్లా సాధించాడని చూసినప్పుడు మనం కూడా అట్లాంటి స్ఫూర్తి పొంది ముందుకు సాగటానికి ఈ నెహెమ్యా గ్రంథ ధ్యానాలు ఎంతో కూడా మనకి ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ 5వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాల వరకు మనం చూస్తే, తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదులు చేసిరి. ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకొందుమరిరి. మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టితిమి కనుక మీ యొద్ద ధాన్యము తీసుకొందుమనిరి.
మరికొందరు రాజుగారి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసేటిమి. మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలు పోలు వారు కాదా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగించవలసి వచ్చును. ఇప్పటికిని మా కుమార్తెలలో కొందరు దాస్యత్వములో ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలు అన్యుల వశమున ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా, ఈ 5వ వచనం వరకు నెహెమ్యా గారు 4వ అధ్యాయం వరకు అనేక రకాలైనటువంటి ఆటంకాలు ఎదుర్కొంటూ ఆ పనిని చేయటానికి వాళ్ళందరినీ మోటివేట్ చేసుకుంటూ ఉన్న ఆటంకాలు తొలగించుకుంటూ పని మొదలుపెట్టి ఒక చేత్తో ఆయుధం ఒక చేత్తో ఇన్స్ట్రుమెంట్ పట్టుకుని ఆ పని చేస్తూ ప్రారంభించారని చదువుకున్నాం. అలాగే పని చేసేవారు వెనక కొంతమందిని కావలు ఉంచడం, అలాగే మరి పగలు డ్యూటీ చేసిన వాళ్ళు రాత్రి నిద్రించడం, రాత్రి డ్యూటీ చేసే వాళ్ళు డే టైం వాళ్ళు రెస్ట్ తీసుకోవటం, ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సందర్భంలో అనుకోకుండా నెహెమ్యా గారికి ఎదురైనటువంటి గొప్ప సమస్య ఏంటంటే, ఆయన దగ్గరకు వచ్చిన ప్రజలు చెప్తూ ఉన్నారు, అయ్యా మేము ఆకలికి చచ్చిపోయేలాగున్నాం కాబట్టి మీ దగ్గర మా కుమారులు కుమార్తెలు మా సంతానం ఎక్కువ కాబట్టి మీ దగ్గర కొంత ధాన్యం తీసుకుంటాము అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అంతేకాకుండా మరి మా ద్రాక్ష తోటలు ఒలీవ తోటలు అన్ని కూడా కుదువు పెట్టబడినాయి కాబట్టి మా దగ్గర ఏమి కూడా లేవు. అంత మాత్రమే కాకుండా మా కుమారులు మా కుమార్తెలు కూడా దాస్యంలో ఉన్నారు. మా పిల్లలు వారి పిల్లల వంటి వారు కాదా? మా కుమార్తెలు వారి కుమార్తెల వంటి వారు కాదా అని చెప్పి, అంటే 5 వచనాలు మనం చదువుకుంటూ వెళ్ళిపోతే పెద్దగా అనిపించదు, కానీ ఒక్కసారి మనం ఆ సీన్ కళ్ళ ముందుకు తెచ్చుకుంటే ఇక్కడ చూసినప్పుడు మనం వాళ్ళు బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత ఇంచుమించుగా వచ్చిన ఆ పెద్దలు చనిపోయి ఉంటారు. ఆ తర్వాత ఉన్నటువంటి జనరేషన్ ఇది. ఈ జనరేషన్ యొక్క దుస్థితి అక్కడ వ్యక్తం అవుతుంది. అదే విధంగా నెహెమ్యా గారి గురించి మనం ఆలోచించినట్టయితే ఆయన యూదుడు అయినప్పటికీ కూడా ఆయన జన్మించింది బబులోన్లోనే, ఆయన పెరిగింది బబులోన్లోనే, అదే విధంగా ఆయన ఉద్యోగం చేసిన కూడా బబులోన్ సామ్రాజ్యం చేశారు. అయినప్పటికీ కూడా మాతృదేశం మీద తన స్వజాతి మీద ఆయనకు అభిమానం అనేది ఏమాత్రము పోలేదనటానికి ఈ మాటలు విన్న తర్వాత ఆయన స్పందన మనం చూస్తాం. దానికంటే ముందు మనం చూడవలసింది ఏంటంటే, ధాన్యపు నిల్వలు అధికంగా ఉన్నప్పుడు పేదవారికి దానం చేయటం అనేది పరిశుద్ధ గ్రంథం అనేక మాటలు మనకి హెచ్చరించింది. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7-8 వచనాలు మీ తర్వాత చూడండి. నీ దగ్గర ధాన్యం ఉన్నప్పుడు నీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు, నీ చెయ్యి ముడుచుకోవద్దని చెప్పి అక్కడ చెప్పడం జరిగిందంటే, మనం ఇది వరకు మన సాంప్రదాయంలో పల్లెటూరులో మనం చూసినట్టయితే ఈ గంగిరెడ్ల వాళ్ళు కానీ మరి ఆయా రకాల కళాకారులు తర్వాత వాళ్ళ ఇళ్లలో పనిచేసే వారికి కూడా ధాన్యం కుప్పలు వరి కుప్పనూర్పులు అయిన తర్వాత ధాన్యం అంతా కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఆ రైతులు వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందంగా పంచేవాళ్ళు. ఆ సందర్భంగా వాళ్ళు సంక్రాంతి పండుగ అనేది జరుపుకునేవాళ్ళు. అంటే అన్ని మతాల్లో కూడా పేదలకు చెయ్యి చాపి పేదలు మన చుట్టూ ఉన్నటువంటి పేదల్ని లక్ష్యం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మరి మనకి పరిశుద్ధ గ్రంథంలో అదొక ఆజ్ఞగా కూడా ఇవ్వబడిందని మనం గుర్తు చేసుకున్నట్టయితే అపోస్తుల కార్యాల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ పౌలు గారు అంటారు ఏంటంటే, కొన్ని సంవత్సరములైన తరువాత నా స్వజనులకు దాన ద్రవ్యములు తీసుకుని అర్పించడానికి వచ్చాను నేను యెరూషలేము అంటాడు. ఆయన మీద ఒక నింద మోపబడింది. ఇతను యెరూషలేముకి వచ్చి ఇతను మనకున్నటువంటి ట్రెడిషన్ కాకుండా యేసుక్రీస్తు గురించి బోధించడానికి వచ్చాడు, మతకల్లోలు రేపటానికి వచ్చాడు యెరూషలేము అని చెప్పి ఆయన మీద ఒక అభియోగం చేసినప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను ఎందుకు వచ్చానంటే యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధులు ఆహారానికి కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిసి వాళ్ళకి అంటే ఆ రోజుల్లో కూడా అలా అది అంటే ఈ పరిశుద్ధులు అంటే యెరూషలేములో ఉన్నటువంటి యాజకులు వాళ్ళకి ఆదాయం లేక బాధపడుతున్నప్పుడు వాళ్ళకి నేను తీసుకొచ్చి ఇచ్చానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే పాత నిబంధనలోనే కాదు నూతన నిబంధనలు కూడా మనం చూస్తాం. అదే విధంగా కొరింథీయులు రాసిన పత్రిక 2వ పత్రికలో 9వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే అంటాడు పౌలు గారు, ఈ పరిచర్య కేవలము మీరు ఏదో ఆఫరింగ్ ఇవ్వటం మాత్రమే అనుకుంటున్నారు, కానీ మీరిచ్చిన ఆఫరింగ్ ద్వారా
దేవుడికి కృతజ్ఞతాస్తుతులు ఎన్నో వెళ్తున్నాయి. ఎందుకంటే ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టినప్పుడు వాళ్ళు తప్పకుండా నువ్వు క్రైస్తవుడు కాబట్టి నువ్వు ఈ సహాయం చేసావు, నీ దేవుడు గొప్పవాడని చెప్పి నిన్ను బట్టి నీ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కాబట్టి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు వెనుతీయక నువ్వు చేసినట్టయితే అది కూడా ఒక సువార్త సేవే. ఇది చాలా మంచి పాయింట్ మనం అర్థం చేసుకున్నట్టయితే, ఒకవేళ మన గాస్పెల్ సర్వీస్ చేయడానికి దూరంగా వెళ్ళలేకపోయినప్పటికీ కూడా అవసరతలో ఉన్న వారికి మనం సహాయం చేయటం వల్ల మిషనరీస్ అదే కదా చేసిన, ఖండాంతరాలు దాటి వచ్చి మనకి చేయటం అనేది జరిగింది. అది గుర్తుపెట్టుకున్నట్టయితే ఈ రోజుల్లో మిషనరీస్ ఆ సేవను మనం గుర్తు చేసుకోవటమే కానీ ఆ స్థాయిలో మనం చేయలేకపోతున్నాం. కాబట్టి నేను ఇటీవల ఒక బుక్ చదివినప్పుడు సనాతన ధర్మానికి ఎంతో అలవాటు పడినటువంటి ఒక కవి, ఒక రైటర్, ఆయన ఏంటంటే వారింట్లో ఉన్న ఆచారం, వారు భోంచేసేటప్పుడు, వారు బ్రాహ్మిన్స్, వారు భోంచేసేటప్పుడు ఆ క్యాంపస్ లోకి నాన్ బ్రాహ్మణ్ ఎవరన్నా వస్తే, క్రిస్టియన్ కాదు, నాన్ బ్రాహ్మణ్ ఎవరన్నా వస్తే వెంటనే లేచి చేయి కడుక్కుని భోజనం నుంచి మధ్యలో నుంచి లేచిపోయేవాళ్ళు. అంటే ఆ క్యాంపస్ లోకి నాన్ బ్రాహ్మణ అడుగు పెడితే మనం మైలు పడిపోతాము అన్నంత సనాతన ఆచారంతో ఉన్నటువంటి ఒక పెద్ద రైటర్ ఆయన. ఆయన పేరు చలంగర్. తర్వాత మీరు చదవండి, ఆయన రాసుకున్న బయోగ్రఫీలో నేను చదివాను. ఆయన వదిన గారు ఎల్ఎంపి కోర్స్ చేయటానికంటే లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని ఉండేదంట అప్పట్లో. అది చెన్నైలో మిషనరీస్ సంస్థలో ఉండేది ఆ కోర్స్. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ వదిన గారు అందంట, సరే నాకు ఎక్కడా కూడా ఫ్రీగా సీట్ రాలేదు, అక్కడ మాత్రం ఫ్రీగా సీట్ వచ్చింది, నేను మరి అక్కడికి వెళ్తే ఒకవేళ పొరపాటున నన్ను గాని కన్వర్షన్ ఏమన్నా అడుగుతారేమో, మతం మార్చుకోమంటారేమో అని చెప్పి ఆవిడ అందంట. అన్నప్పుడు ఆయన అన్నారంటే ఏమీ పర్వాలేదు, ఏమీ పర్వాలేదు, మనకి ఈ మతం అనేది మనకి ఏ రకంగానూ మనల్ని ఉద్ధరించింది లేదు. కాబట్టి అంటే ఎంత సనాతన ధర్మానికి అలవాటు పడిన వ్యక్తి ఈ మిషనరీస్ చేసిన సేవను బట్టి ఆయన ఎంతగా మార్పు చెందారంటే, అవసరమైతే వాళ్ళు అడగరు, అడిగినా మనం దాన్ని తప్పు పట్టక్కర్లేదని చెప్పి ఆ వదిన గారిని ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్న దగ్గరికి ఆయన పంపించడం జరిగింది. అదే విధంగా ఆయన చాలా కాలం ఒక ఆశ్రమంలో ఉన్నారు. ఆశ్రమం పేరు మనకు అనవసరం కానీ ఆ చాలా కాలం ఆశ్రమంలో ఉన్న తర్వాత ఆయన చనిపోయే ముందు 4 సువార్తల్ని కూడా ఆయన రాయటం జరిగింది. 4 సువార్తలను కూడా ట్రాన్స్లేట్ చేశారు. అయితే ఆయన సమాధానం అన్న దగ్గర శాంతి అని కొన్ని పదాలు పెట్టారు. అవి తీసేస్తే మన వాళ్ళే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళే ప్రింట్ చేస్తా ఉన్నారు. కాకపోతే ఆయన మాటలు తొలగించలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన సువార్తలు 4 సువార్తలు చదివి ట్రాన్స్లేట్ చేయటం అనేది జరిగింది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనం ఏదో ₹1 ఎవరికైనా ఇచ్చామంటే దానం మాత్రమే అనుకోకూడదు, కానీ దానివల్ల మహత్కార్యాలు జరుగుతాయని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ నెహెమ్యా గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన తోటి వారిని వాళ్ళు ఏమంటున్నారు నెహెమ్యా దగ్గరకు వచ్చి, మమ్మల్ని అన్యాయం చేసింది ఎవరో కాదు, యూదులే సాటి యూదులకి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ మాట మనం చదివినప్పుడు మనకి ఇంకో మాట కూడా గుర్తొస్తుంది ఏంటంటే, బ్రిటిష్ వారిని మనం పంపించేశాము, కానీ ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రిటిష్ వారి కంటే కూడా మన వాళ్ళని పెట్టినటువంటి బాధలు పెద్దవాళ్ళు ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, వాళ్ళ కాలంలోనే నయం, ఇప్పుడు జస్టిస్ లేదు, దోచుకోవటం అంతకంటే ఎక్కువైపోయింది అని చెప్పి బాధపడుతుంటారు. అవన్నీ కూడా ఇంకా చెప్పాలంటే దీని మీద చాలా మనం ఉదాహరణలు చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కువగా అంటే మనం తింటం మానేసి లేకపోతే పూర్తిగా దాన ధర్మం చేయమని చెప్పటం లేదు, కానీ నీకు ఎక్కువగా ఉన్నప్పుడు కొంతైనా నువ్వు దానం చేయటం నీ చెయ్యి చాపు. అందుకనే యేసుక్రీస్తు ఉపమానం ఏం చెప్పారు, ధనవంతుడు లాజరు గురించి చెప్పేటప్పుడు ఆ ఉపమానం ఆయన ఎందుకు చెప్పాను మనం డీప్ గా ఆలోచిస్తే, నిజంగా చెప్పాలంటే ఈ లోకంలో ఉన్న చట్టాలు ఏవి కూడా ధనవంతుడిని శిక్షించవు. ఎందుకంటే తన ఆహారం తన సంపద తను అనుభవించాడు, ఏ చట్టం కూడా అతనికి శిక్ష అనేది విధించదు. కానీ దేవుని న్యాయస్థానంలో మాత్రం అతను శిక్షింపబడతాడు. ఎందుకంటే నీ గుమ్మం ముందు ఆకలితో ఉన్న అతనికి కనీసం నువ్వు ఆకలి తీర్చడానికి నువ్వు ప్రయత్నం చెయ్యలేదు అని చెప్పి ఆ ఉపమానం ఎందుకు చెప్పారంటే, ఈ లోక సంబంధమైన చట్టాలు వేరు, క్రీస్తు మనసు ధరించిన మనం చేయవలసిన మనం పాటించాలంటే న్యాయం వేరు, ధర్మం వేరు. న్యాయ ప్రకారం అయితే ఆ ధనవంతుడిని ఈ లోకంలో ఎవరు కూడా శిక్షించరు, అతను ఏం తప్పు చేయలేదు. కానీ దేవుని దృష్టిలో అది తప్పు. ఎందుకంటే నీ గుమ్మం ముందు ఉన్న ఒక పేదవాడిని నువ్వు దృష్టించలేకపోయావు, కాబట్టి నువ్వు ఈ శిక్ష అంటే ఒక హెచ్చరిక అనమాట లోకంలో ఉన్న ధనవంతులకి ఆయన అప్పుడు హెచ్చరిక చేశాడు.
మిమ్మల్ని ఈ లోక సంబంధమైన చట్టాలు ఏమి శిక్షించకపోవచ్చు, మీ ప్రవర్తనను బట్టి ఆ శిక్ష అనేది దేవుడు విధిస్తాడు, జాగ్రత్త అని చెప్పడానికి ఆ ఉపమానం అనేది చెప్పడం జరిగింది. అదే విధంగా అక్కడ మనం గమనించినట్టయితే పిల్లల్ని విడిపించలేకపోతున్నాయి, చాలా దారుణం. అసలు మనకి అంటే రిఫరెన్స్లు అన్ని తీయటానికి టైం సరిపోదు, కానీ ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ లో మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రం అని చెప్తాడు, నీ వారిని నీ ఇంట్లో పనికి పెట్టుకోదు, ఒక ఇస్రాయేలీని పనికి పెట్టుకుని ఒక బానిసగా చూడకూడదు అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎంతో బానిసత్వంలో ఉండి విసిగి వాళ్ళు విమోచన పొంది ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు వాళ్ళ బానిసత్వంలో నువ్వు అనేది పెట్టకూడదు. ఒకవేళ అతను కన్నీరు పెట్టి నేను ఇక్కడ కూడా దాస్యం చేస్తున్నాను, అతను కన్నీరు పెట్టినట్టయితే అది నీకు మంచిది కాదు, కాబట్టి నువ్వు పెట్టుకోవద్దు. అలాగే మా కుమార్తెలు బానిసత్వంలో ఉన్నారు. ఇప్పుడు కూడా మనం గమనించినట్లయితే ఈ బానిసత్వం కంటే కూడా ఘోరమైన బానిసత్వం మన పిల్లలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఎలాగంటే కొన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మనం గమనించినట్లయితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బాండ్ రాసుకోవటం, బాండ్ అనేది ఇది వరకు లేదు మనకి, బాండ్ రేటు. అదే విధంగా ఆ బాండ్ టైం అవ్వకముందు ఒకవేళ వస్తే దానికి ఏదో ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తే గానీ వాళ్ళు పంపించకపోతే, ఇట్లాంటి బానిసత్వాలు ఇంకా పోలేదు మనకి. ఆనాటి బానిసత్వం ఒకటైతే ఈనాటి బానిసత్వాలు అనేక రకాలుగా మనం పొందుతూనే ఉన్నాం. అదే విధంగా ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 12వ వచనం 18వ వచనం వరకు చూస్తే, నీ దగ్గర పనిచేసే వాళ్ళ గురించి నువ్వు జాగ్రత్త పడు, ఎందుకంటే దేవుడు కఠినుల ఎడల విముఖుడై ఉంటాడు, జాగ్రత్త అంటాడు. కీర్తనకారుడు 12వ సంకీర్తన 5వ వచనంలో కూడా బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులు బట్టి నేను ఇప్పుడే లేచెదను అంటే, ఇమీడియట్ గా బాధపడే వాళ్ళు నీ గురించి నిట్టూర్పులు విడిస్తే, లేకపోతే దరిద్రుల నిట్టూర్పులు నువ్వు కారణభూతుడు అయితే నీకు శిక్ష ఎప్పుడో విధిస్తానంటలేదు దేవుడు, నేను ఇప్పుడే లేస్తానంటే ఇమీడియట్ పనిష్మెంట్ అనేది ఉంటుందని చెప్పి కీర్తనకారుడు చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా ధనవంతుల గురించి ధనం కలిగి ఉంటుంది తప్పని దేవుడు ఎప్పుడు కూడా చెప్పట్లేదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అదే విధంగా ఎంతో కొంత నువ్వు చెయ్యాలి. మన భారతదేశం కంటే కూడా వెస్టర్న్ కంట్రీస్ లో ఈ విషయంలో వాళ్ళు చాలా ఎక్కువగా ముందుకొచ్చి చేస్తూ ఉంటారు. అదే విధంగా మనం తర్వాత చూసినట్టయితే 8వ వచనంలో అక్కడ 6వ వచనం నుంచి మనం ఒకసారి చూస్తే, వారి ఫిర్యాదులను ఈ మాటలు నేను వినినప్పుడు మిగిల కోపపడితే అంతటి నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులకు గద్దించి, మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకుంటున్నారని చెప్పి వారిని ఆటంకపరుచుకై మహా సమాజమును సమకూర్చి అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించుతమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా, వారు మనకి అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరుకుండేరి. మరియు నేను, మీరు చేయనిది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగిన వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి, ఆ అప్పు పుచ్చుకొనకుందుము. నెహెమ్యా గారు చాలా బాధ వచ్చింది, కోపపడ్డాడంట ముందు, కానీ కోపంతో ఈ కార్యసాధన మనిషిని నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదని తెలుసు కదా మనకి. కాబట్టి నెహెమ్యా గారు సహజంగా ఆయన కూడా మనిషే కాబట్టి ఇవన్నీ విని చాలా కోపం వచ్చింది. ఇంతకాలంగా దేవుడు ఆ కోరేష్ అనే ఒక చక్రవర్తిని ఆయన మనసును రేపి వీళ్ళకి విమోచన అనుగ్రహిస్తే స్వదేశానికి వచ్చి స్వజనులే దోచుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆయన మనసు చాలా కోపం వచ్చిన తర్వాత, ఎందుకంటే ఆయన ఊహించలేదు ఈ సంగతి. ఆయన బబులోన్లో ఉన్నాడు, యూదులు స్వదేశంలో ఇన్ని బాధలు పడుతున్నారు, ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని ఆయన అనుకోలేదు. వచ్చిన తర్వాత చూశారు, చాలా బాధపడ్డారంటే ఆ ప్రజలను చూసి ఒక మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు సందర్భంలో అంటాడు, నా ప్రజలను చూశాను, వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నారు కాబట్టి వారి పట్ల నేను కనికరపడ్డానని చెప్తాడు. అదే కనికరం నెహెమ్యా గారు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఊరికే కోపట్టం కాకుండా తీసుకొచ్చి ప్రధానుల అధికారులు తీసుకొచ్చి, ఇలా చెయ్యొచ్చా, మన పిల్లలు మనమే అమ్మేసుకోవచ్చా, లేకపోతే మన భూములు మన వాళ్ళ భూములు మనమే తాకట్టు పెట్టుకోవచ్చా, లేకపోతే హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం వాళ్ళ దగ్గర నుంచి వడ్డీ గుంజి వసూలు చేయొచ్చా? ఇదంతా కూడా తప్పు కదా. సరే, నేను నా బంధువులు కూడా వీళ్ళకి అప్పిచ్చాం, కానీ ఇప్పుడు నేను వీళ్ళ పరిస్థితి చూసిన నిర్ణయం తీసుకుంటున్నాను,
నేను ఇచ్చిన అప్పు గాని, ధాన్యం గాని, ద్రాక్ష ఏదైనా సరే నా స్వజనులకు ఇచ్చింది నేను తీసుకోకూడదని ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా దుర్భర స్థితిలో ఉన్నారు కాబట్టి నేను వాటిని వదిలేస్తున్నానని చెప్పంటున్నారు. మన కోవిడ్ టైంలో చాలా మంది మరి కొంతమంది మనసున్న ధనవంతులు అలాగే పేదలకు సాయం చేయటం అనేది జరిగింది. దేవుడు అది కోరుకుంటున్నాడు. అంటే మనం పక్కన అందరికీ మనం చేయలేకపోవచ్చు, కనీసం నీ చెయ్యి ముడుచుకోవద్దు అన్నాడు. అంటే నీ చెయ్యి చాపగలిగినంత నువ్వు చెయ్యి, నీ చెయ్యి చాపగలిగినంత మాత్రమే చేయమంటున్నాడు దేవుడు, అంతే తప్పించి ఉన్నదంతా ఇచ్చేయమని చెప్పట్లేదు. అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమి అంటున్నాడు, ఇంత వాళ్ళ తోటలన్నీ మీరు తాకట్టు పెట్టుకున్నారు కాబట్టి అందులో 100వ వంతు కనీసం ప్రస్తుతానికి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు తిని బ్రతకాలి, నీ సహోదరుడిని ఎదురుగుండా చనిపోవటం నువ్వు సమ్మతిస్తావా అని చెప్పి చాలా కఠినమైన పదాలు అక్కడ వాడి ఉండవచ్చు. వెంటనే వాళ్ళలో పశ్చాత్తాపం కలిగింది. 12వ వచనంలో చూస్తే నీవు చెప్పిన ప్రకారం ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమియు కోరమనిరి. అంతటా నేను యాజకుల్ని పిలిచి ఈ వాగ్దానం ప్రకారం జరిగించుకు వారి చేత ప్రమాణం చేయించితిని. మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునని ప్రతి వాణిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు ఉండునట్లు దులిపివేయను. ఇటీవలే వాడు దులిపివేయబడి ఏమియు లేనివాడగును, ఏమియు లేనివాడుగా చేయబడును గాకని చెప్పగా సమాజంలో అందరూ అలాగను కలుగుగాక అని చెప్పి యెహోవాను స్తుతించారు. అంటే గొప్ప మార్పు వచ్చిందనమాట. వాళ్ళలో ఇంతవరకు కూడా ఆ రకంగా వాళ్ళ గద్దించిన వాళ్ళు లేరు, ఆ రకంగా వాళ్ళలో పశ్చాత్తాపం కలిగించిన వాళ్ళు లేరు. ఒక్కొక్కసారి నిజమే, మనం చేసే పని అంతా కూడా రైటే అనుకుంటాం, కానీ యేసుక్రీస్తు తన దగ్గరికి వచ్చిన యువకుడితో ఏమన్నాడు, నీకొకటి కొదువుగా ఉన్నది అని చెప్పాడు. అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, వాక్యం చదివినప్పుడు మాత్రమే మనలో ఉన్న తప్పేంటనేది వాక్యం అద్దంలాగా మనకి చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ నెహెమ్యా గారు చెప్పినటువంటి మాటలు వాళ్ళ మీద చాలా ప్రభావం చూపించి మేము అలాగే ఉంటామన్నారు. ఆ మాటలతోటి వదిలేయాల. నెహెమ్యా గారు ఏం చేశారంటే ఒడి దులిపి ప్రమాణం అంటే ఆ రోజుల్లో అదొక ఆచారం అయ్యి ఉంటుంది. ఒడి దులిపి ప్రమాణం చేశాడు ఆయన, మిగతా వాళ్ళతో కూడా చేయించాడు. తర్వాత ఏమన్నారంటే ఈ ప్రమాణాన్ని కనుక నిలబెట్టుకోకపోతే మీ ఇంట్లో ఇక ఏమీ ఉండదు, మీరు దేవుని దృష్టికి దోషులు అవుతారని చెప్పిన తర్వాత లేదు నువ్వు చెప్పినట్టు మేము చేస్తామని వాళ్ళు దేవుణ్ణి స్తుతించారంట. అంటే వాళ్ళలో అంత మార్పు తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ ఒక బోధకుడిగా పనిచేశాడు, ఒక గవర్నర్ గా వచ్చాడు ఆయన, ఒక కాపరిగా పనిచేశాడు, ఒక బోధకుడిగా కూడా ఆయన పనిచేయటం అనేది జరిగింది. అలాగూ కలుగును గాక అని చెప్పి యెహోవాను స్తుతించరి. జనులందరూ ఆ మాట చొప్పునే అధికారిగా నిర్ణయించబడిన కాలం మొదలుకొని అనగా అర్థహస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అది వారికి రావాల్సిన సొమ్ము నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు. 12 సంవత్సరాలు జీతబత్యాలని నెహెమ్యా గారితో వచ్చినటువంటి అధికారులు కూడా తీసుకోలేదంటే ఒకరికి చెప్పేటప్పుడు మనం ఆచరించి చూపించాలి. యేసుక్రీస్తు ఎందుకు మంచి బోధకుడు అయ్యాడు, ఇవాళ అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం ఎందుకు చదువుతున్నారు, ఒక మాటకి విలువ రావాలంటే ఆ మాట చెప్పిన వ్యక్తి యొక్క ఆ విలువను బట్టి, ఆ మాట చెప్పిన వ్యక్తి ప్రవర్తన బట్టి ఆ మాటకి విలువ అనేది వస్తుంది. ఇక్కడ నెహెమ్యా ఏం చేశాడు, వాళ్ళతో ప్రమాణం చేయటం మాత్రమే కాకుండా చేయించడం మాత్రమే కాకుండా 12 సంవత్సరాలు అక్కడ పనిచేసినంత కాలం జీత బత్యాలు అనేవి అతను తీసుకోలేదు. అలాగే తనతో ఉన్న అధికారులు కూడా వీళ్ళ దుర్భర పరిస్థితి మనం చూస్తున్నాం కదా, జీతాలు మనం త్యాగం చేద్దాం అన్నాడు. ఈ వాక్యం చదువుతూ ఉంటే మొన్న ఎవరో ఒక ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఏంటంటే ఎంపీగా ఎమ్మెల్యేగా ఎన్ని పదవులు చేస్తే అన్ని పెన్షన్స్ తీసుకుంటున్నారు రాజకీయ నాయకులు, ఇది న్యాయమా అని చెప్పి. నిజమే కదా, గవర్నమెంట్ ఉద్యోగం 40 సంవత్సరాలు చేసి తన శక్తి అంతా కూడా దారపోసి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఇవ్వడానికి అనేక రకాలైన ఇబ్బందులు పెడుతూ ఈ పథకం ఆ పథకం ఆ పెన్షన్ ఈ పెన్షన్ అని చెప్పి కంట్రిబ్యూటరీ పెన్షన్ అని మరి ఇంకో పెన్షన్ అని మార్చి ఎలాగ ఇబ్బంది పెట్టాలో ఉద్యోగస్తులను చూస్తున్నారు కదా. మరి ఇక్కడ నెహెమ్యా గారిని చూసినట్టయితే ఒక ఆదర్శవంతమైన అధికారిగా ఇక్కడ కనపడుతున్నాడు, ఒక మనసున్న అధికారిగా కనపడుతున్నాడు. మనం ఈ నెహెమ్యా గారిని చూసినప్పుడు నిజంగా ఒకరికి చెప్పేటప్పుడు ఎంత వరకు మనం చేయగలుగుతున్నాం, ఎంత వరకు మనల్ని మనం సాక్రిఫైస్ చేసుకున్న అవసరాలకు చెప్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది. 12 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు ఆయన జీత బత్యాలన్నీ కూడా ఆయన వదిలేయటం జరిగింది. అయితే అంతకు ముందున అధికారులు ఏం చేసేవాళ్ళంటే జనుల యొద్ద నుండి
ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొనుచు వచ్చిరి. నెల జీతాలు అంటే వాళ్ళకి ఏంటంటే ఆహారం ద్రాక్షారసం కాకుండా 40 తులాలు వెండి. అమ్మో, ఈ రోజుల్లో ఇప్పుడున్న రేటుని బట్టి మరి వెండి ఎంత రేటు ఉందో మనకు తెలుసు కదా. అలాంటిది 40 తులాలు వెండి ఒక్కొక్క అధికారి జనుల దగ్గర నుంచి తీసుకునేవాళ్ళంట. ఇందాక మనం చదివిన 1 నుంచి 5వ వచనంలో ఒక మాట మనం చదివింది ఏంటంటే, వాళ్ళు చెప్తారు రాజుగారు విధించిన పన్నులు కట్టలేక కూడా మేము అప్పుల పాలైపోయామని చెప్పి. అంటే రాజుగారు వేసే ట్యాక్స్ కొంత, ఈ మధ్య దళారీలు మనం జక్కైని చూస్తాం కదా, అట్లాంటి ట్యాక్స్ కలెక్టర్స్ వీళ్ళని అన్యాయం చేయడం వల్ల కూడా వాళ్ళ భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి అనేది వచ్చినది. అయితే దేవుని భయం చేత అలాగనే చేయలేదు. వాళ్ళు అలా చేశారు. 40 తులాలు వెండి తీసుకున్నారు, ఆహార పదార్థాలు తీసుకున్నారు, జనుల దగ్గర నుంచి ద్రాక్షారసం తీసుకున్నారు, అది మా హక్కు అని భావించారు వాళ్ళు. కానీ దేవుని భయముని బట్టి నేను ఆ పని చేయలేదు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన అధికారి నెహెమ్యా. మరి మనం చూసినట్టయితే ఈవేళ మనం పేపర్ తీస్తే ఆ కరప్షన్, అక్కడ లంచం తీసుకుని ఇక్కడ లంచం తీసుకుని అరెస్ట్ అయిన వాళ్ళలో క్రైస్తవ నామాలంటే క్రిస్టియన్ పేర్లు ఉన్నప్పుడు చాలా బాధ కలుగుద్ది. ఇట్లాంటి పని కొంతమంది సమర్థించుకుంటారు, ఏమంటే అందరూ చేస్తున్నారు కదా, వాళ్ళని వదిలేస్తున్నారు, మమ్మల్ని పట్టుకుంటున్నారు అని చెప్పి. వాళ్ళ సంగతి నీకెందుకు? నువ్వు క్రైస్తవుడుగా నువ్వు దేవుని వాక్యానుసారంగా నెహెమ్యా ఏమంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి నేను ఆ విధంగా చెయ్యలేదు, జనులు నేను బాధ పెట్టలేదు, నా జీతాన్ని కూడా నేను త్యాగం చేశాను. అది మనం నేర్చుకోవాల్సింది. జీతంతో తృప్తి పడకుండా లంచం గుడ్డితనం కలుగజేస్తుంది. ఇలాంటి లంచాలకు అలవాటు పడిన క్రైస్తవులు సమాజంలో, దేవుడు రోమీయులకు రాసిన పత్రికలు పౌలు గారు చెప్పినట్టుగా, మిమ్మును బట్టియే కదా నా నామ అన్యజనుల మధ్య దూషింపబడుతుందని చెప్పి, ఇట్లాంటి క్రైస్తవుల వల్ల దేవుడి నామం దూషింపబడదు. ఇట్లాంటి నెహెమ్యా లాంటి అధికారుల వల్ల ఆ క్రైస్తవత్వానికి మంచి పేరు అనేది వస్తుంది. అదే విధంగా ఆయన అంటున్నాడు, అన్యజనుల్లో నుండి వచ్చిన వారు కాక యూదులు అధికారులు 150 మంది భోంచేసే వాళ్ళంట. ఆ భోజనానికి ఏమేం కావాలన్నది ఇక్కడ రాయటం అనేది జరిగింది. ఒక ఎద్దు, శ్రేష్టమైన గొర్రెలను సిద్ధము చేయబడను, అది ఇవియుగాక కోళ్లను 10 రోజులకు ఒక మారు నానా విధమైన ద్రాక్షరసములు సిద్ధము చేసితిరి. ఈ ప్రకారంగా చేసినను ఈ జనుల దాసత్వం బహు కఠినంగా ఉండినందున అధికారికి రావాల్సిన సొమ్మును నేను అపేక్షించలేదు. నా దేవ, ఈ జనులు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. ఇక్కడ నెహెమ్యా అంటే మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ముందు ఆయన ఏమన్నాడు, ముందు మీరు నా రాజ్యమును నా నీతిని వెదకండి, అప్పుడు మీకు సమస్తమును అనుగ్రహింపబడును అన్నాడు. అలాగే ఇక్కడ నెహెమ్యా ముందు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికాడు. వేదిక ఏమంటున్నాడు, ఆఖరికి ఆయన చేయవలసిన భోజన సామాగ్రిని కూడా తగ్గించుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ దుర్భర పరిస్థితి చూసి ముందు జీతం తీసుకోలేదు, ఆ తర్వాత ఒక్కొక్కటి ఆయన తగ్గించుకుంటూ వచ్చాడు. చివరిని ఏమంటున్నాడు, ఈ జనులకు నేను చేసిన దాన్ని బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. ఇప్పుడు అంటున్నాడు, దేవ నీ యందు భయభక్తులు కలిగి ఇవన్నీ చేశాను, నా జీతం తీసుకోలేదు. అదే విధంగా బానిసత్వంలో ఉన్నటువంటి యూదుల్ని విడిపించడానికి నేను చేసిన ప్రయత్నం చేస్తాను. అంత మాత్రమే కాకుండా వాళ్ళకి నేను ఇచ్చినటువంటి ధాన్యం, ద్రాక్షరసం, అదే విధంగా నగదు కూడా నేను తీసుకోకుండా వాళ్ళ దగ్గరే వదిలేస్తాను. ఇవన్నీ చేశాను కాబట్టి దృష్టి ఉంచము. అంటే మనం దేవుణ్ణి అడిగేటప్పుడు, అందుకనే కదా మన పరలోక ప్రార్థనలు, మా రుణస్తులు మేము క్షమించినట్టుగా నీవు మమ్మల్ని క్షమించు. అంటే మనం క్షమాపణ అడిగేటప్పుడు ముందు మనం క్షమాగుణం కలిగి ఉండాలి. ఇక్కడ నెహెమ్యా అడుగుతుంటే నాకు ఈ లైన్ చదువుతుంటే హిజ్కియా గుర్తొచ్చాడు నాకు. అతను ఏమంటాడు, నీ ఇల్లు చక్క పెట్టుకొని ప్రవక్తని యెషయా చెప్పినప్పుడు గోడ వైపు తిరిగి అతని జీవితాన్ని దేవునికి వివరించి చెప్తున్నాడు. దేవా నేను ఇలా ప్రవర్తించాను కదా నీ సన్నిధిలో, నన్ను కరుణించని కూడా అడగలేదు, కానీ తన జీవితాన్ని దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు దేవుడు హిజ్కియా మరి విని ఆయనకి ఆయుష్ 15 సంవత్సరాలు పెంచాడంటే, నిన్ను నన్ను దేవుడు కరుణించాలి, దేవుడు తన కృప చూపించాలంటే ఒక్క పాయింట్ దేవుడి దగ్గర, దేవా నీ నామమును బట్టి నేను ఇది చేశాను, నేను ఈ విధంగా ప్రవర్తించాను తండ్రి, నన్ను కరుణించని అడగటానికి మనం ఎన్ని చెప్పగలం దేవుడి దగ్గర? మనం అంటే మన నీతిని బట్టి మన మీద నిత్య జీవనకి వెళ్తామని కాదు, కానీ ఆయన కృప చూపించాలంటే ముఖ్యంగా మన జీవితాన్ని పరిశీలిస్తాడు. కృప కూడా ఎవరికి పడితే ఆయన వాళ్ళకి ఇవ్వడు. నోవాహుతో ఏమంటాడు, ఈ తరము వారిలో నిందారహితుడుగా యథార్థవంతుడుగా నీవు ఒక్కడివే కనిపించావు కాబట్టి నీవు నా కృప పొందితివి అన్నాడు. కాబట్టి ఆయన కృప మనం పొందాలంటే నెహెమ్యాలాగా ఈ అధ్యాయం మొత్తంలో చూస్తే
బంధకాల్లో ఉన్న వారిని విడిపించాడు. ఆయన జీతం కూడా త్యాగం చేశాడు. అదే విధంగా వారికి కావాల్సినటువంటి మంచి ఏర్పాట్లన్నీ చేసి సహోదర ప్రేమ చూపించి అప్పుడు అడుగుతున్నాడు, దేవా నేను వీళ్ళందరికీ నీ యందు భయభక్తులు కలిగి చేశాను కాబట్టి నాకు మేలు చేయటానికి, అంటే నాకు మంచి చేసే అని మనం అడిగేటప్పుడు నువ్వు ఇతరులకు ఏం మంచి చేశావు? దేవుడి దగ్గర నుంచి నువ్వు అన్ని విలియం కేరీ గారు అంటారు కదా, దేవుని కార్యాలు గొప్ప కార్యాలు చెయ్యి, గొప్ప పనులు చెయ్యి, నీవు గొప్ప కార్యాలు దేవుడి నుంచి ఆశించు అని చెప్పి. అదే విధంగా 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి నేను 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, నేను ఇంకనూ గుమ్మమునకు తలుపులు నిలుపక ముందు దానితో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బలటును టోబియాను అరబీడైన గెషమును మా శత్రువులలో మిగిలిన వారును విని సన్బలట్టు గెషమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమునందును గ్రామములో ఒక దాని దగ్గర మనము కలుసుకొందమని రెండని నా యొద్దకు వర్తమానం పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు నేను వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. నాకు అలాగున 4 మార్లు నా యొద్దకు వర్తమానమును పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చితిని. అంతటా 5వ మారు సన్బలట్టు తన పని వారి ద్వారా విప్పియున్న ఒక పత్రికను నా యొద్దకు పంపెను. ఇక్కడ చూశాడు ఈ సన్బలట్టు టోబియా, మనం ఎన్ని రకాలుగా చేసినా కూడా పని ఆగటం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి, ఇతను ఏదో రకంగా ఆటంకపరచాలి. అపవాది ఎన్ని ప్రయత్నాలు చేస్తా కదా మనం దైవ కార్యం చేసేటప్పుడు. ఇక్కడ ఈ సన్బలట్టు టోబియా గెషం కూడా అపవాది ప్రతినిధులు అనమాట. వీళ్ళు ఏం చేశారంటే మనం ఏదో రకంగా నెహెమ్యాని అడ్డం కొట్టాలి. ఏంటి నెహెమ్యా గురించి వాళ్ళ బాధ? నెహెమ్యా మంచివాడని వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళ వడ్డీ వ్యాపారాలు పోయినాయి, వాళ్ళ అధికారాలు పోయినాయి, వాళ్ళకి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు తగ్గిపోతున్నాయి. కాబట్టి ఒక మంచివాడు వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా ఆ లైట్ అనేది లోకంలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తుని ఎందుకు ఆ లైట్ ని తిరస్కరించారు? యోహాను సువార్తలో తమ క్రియలు చెడ్డవైనందున ఆ వెలుగును వారు తిరస్కరించారు, అంతే కదా. ఇక్కడ నెహెమ్యా మంచివాడని వీళ్ళకి తెలుసు, కానీ ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటే వాళ్ళ స్వకీర్తి స్వలాభం మరి సంపాదన పోతుంది కాబట్టి ఏదో రకంగా అడ్డం తొలగించుకున్న వాళ్ళు ఏం చేశారంటే, ఓనో మైదానంలో మేము ఉన్నాం, నువ్వు రా మాతో మాట్లాడటానికి అని చెప్పి పంపిస్తే నేను ఇక్కడ చేసేది గొప్ప పని కాబట్టి దీన్ని ఆపి నేను ఎందుకు రావాలి మీ దగ్గరికి, నేను రాను, నాకు రావటం అంత అవసరం లేదని అంటే నెహెమ్యాను మనం చూసినట్టయితే మాట్లాడవలసి వచ్చినప్పుడు చాలా ముక్కుకు సూటిగా మాట్లాడు. యేసుక్రీస్తు హెరోద్ దగ్గరికి ఏమి కబురు పెడతాడు? రమ్మని ఏదో అద్భుత కార్యాలు చేయమంటే ఆ నక్కకు చెప్పండి అంటాడు హెరోదుని. అలాంటి భాష ఎక్కడ ఉపయోగించాడంటే యేసుక్రీస్తు వాళ్ళు దేవుని రాజ్యానికి ఆటంకాలు కలిగజేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు ఆ విధంగా మాట్లాడటం జరిగింది. ఆ నక్కకు చెప్పండి, హేరోదు చక్రవర్తి అయినా కూడా ఆయన జడవలేదు. ఇక టోబియా కూడా ఆర్డినరీ మ్యాన్ కాదు, అతని అధికారి, అంత మాత్రమే కాకుండా బాగా దాన్ని ఏమంటారు వెల్ సెటిల్డ్ పర్సన్ అక్కడ. అదే కాకుండా ఇంకా ముందు అతని గురించి మనం చదువుతాం. ఈ టోబియా తత్వం ఏంటంటే నా అధికారానికి మరి నా ఇన్ఫ్లుయెన్స్ కి చాలా భంగం కలుగుతుంది. దేన్నైనా తట్టుకోగలరు, కానీ నేను వెళ్తుంటే 10 మంది లేచి నిలబడి నమస్కారం పెట్టేవాళ్ళు. ఇప్పుడు నెహెమ్యా వచ్చిన తర్వాత నాకు అది పోతుందంటే చాలా బాధపడిపోతారు కదా, చాలా మందికి ఉంటుంది అది. ఇతను రాకముందు అందరూ కూడా నాకు నమస్కారం పెట్టేవాళ్ళు, ఇతను వచ్చిన తర్వాత నా ప్రభావం తగ్గింది అన్నప్పుడు దేనికి చేయటానికన్నా వాళ్ళు వెనకాడు, ఇగో హర్ట్ అవుద్ది అనమాట. అక్కడ ఈ సన్బలట్టు టోబియా ఆ గెషంకి వచ్చిన బాధ ఏంటంటే ఇదే, ఇగో హర్ట్ అయిపోయింది వాళ్ళకి. ధనం నష్టపోయారు, ఆర్థికంగా నష్టపోయారు. అంతకంటే ప్రమాదకరమైనది వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఈగో హర్ట్ అయింది కాబట్టి ఏదో రకంగా నెహెమ్యాను ఆటంకపరచాలి. అందుకని ఏం చేశారు, అబ్బాయి ఓనో మధ్యలో మేము అంతా కూర్చున్నా నువ్వురా అంటే ఏంటి, ఈ ప్రాంతానికి మేము ముగ్గురం కూడా మూల విరాట్టలో, మేం పిలిస్తే రాకుండా ఉంటాడని నెహెమ్యా తప్పకుండా వస్తాడని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏం చేశారు, రమ్మన్నారు. కానీ దేవుని పని చేసేటప్పుడు ఆ శక్తి అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి, నెహెమ్యాలో ఉన్నది మానవ బలం కాదు దేవుని శక్తి కాబట్టి అక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమన్నా, రాజా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు ఈ అగ్నిగుండలో, ఒకవేళ రక్షింపకపోయినా నువ్వు నిలబెట్టిన ఆ విగ్రహానికి మేము నమస్కరింపము అన్నారు. అదే విధంగా దానియేలు ఏం చేశాడు, అట్లాంటి ఆర్డర్ ఉంది, ఒకవేళ
రాజు విగ్రహానికి మొక్కకపోతే శిరఛేదన జరుగుద్దని తెలిసినా కూడా యాజ్ యూజువల్ గా దానియేలు ఏం చేశాడు? ముమ్మారు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అది ఎలాగైతే ప్రార్థన చేస్తాడు అలాగే ముమ్మారు యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఆ విండో ఓపెన్ చేసుకుని అందరికీ కనిపించేలా, రహస్యంగా కాదు. ఎందుకు ఓపెన్ చేసినట్టే రోజు ఓపెన్ చేసుకున్నాడు, ఇవాళ కిటికీ ఎందుకు మూస్తున్నాడు అన్న మాట రాకుండా ఎప్పుడు లాగానే ఆ ఓపెన్ చేసుకుని, ఎందుకంటే వాళ్ళు ఒక నిశ్చయానికి వచ్చేసారు. బ్రతికితే పౌలు గారు అంటారు కదా, బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభం. ఒకవేళ ఉంటే లోకంలో ఉంటాం, లేదంటే దేవుని దగ్గర. ఆ నిశ్చయిత ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వెనక వేయరు, వాళ్ళు ఎప్పుడు కూడా మనుషులకు జడవరు, మనుషులు గౌరవిస్తారు. కానీ దేవుని పనికి ఆటంకం పరిచేటప్పుడు ఎవరిని కూడా వాళ్ళు, చక్రవర్తి అయినా రాజైనా ఎవరైనా కూడా వాళ్ళు లెక్క చేయరు. ఇక్కడ నెహెమ్యా కూడా చేసింది ఏంటంటే, వాళ్ళు మూల విరాటులు అయితే కాక ఈ సృష్టికర్త పని నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళ నేను లెక్క చేయక్కర్లేదు. మనం కూడా నేర్చుకోవాల్సిన చిన్న చిన్న విషయాలకు జడిసిపోయి, మరి ప్రత్యేక అది సమైక్యాంధ్ర దాంట్లో నేను చూశాను, ఒక సీఎల్, ఒక హాఫ్ డే సీఎల్ పెట్టుకుని చర్చకి రావటానికి కూడా, ఈ సీఎల్ ఉంటే దేనికో దాని పనికి వస్తుంది, లేకపోతే అధికారులు ఏమన్నా అంటారేమో, ఒకవేళ ఇలా గుర్తిస్తారేమో మనల్ని చెప్పి విశ్రాంతి దినం ఆచరించకుండా ఉన్న వాళ్ళని కూడా నేను చాలా మంది ఇంత మాత్రానికే మనం ఇదైపోతే రేపు రానున్న రోజుల్లో ఇంకో ఎన్నో శ్రమలు ఒకవేళ మనం ఈ భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడే మనం పొందవలసి వచ్చినప్పుడు ఎక్కడ నిలబడతాం మనం? అలాగే ఇప్పుడు నెహెమ్యా చూడండి, చాలా నిక్కచ్చిగా చెప్పాడు, నేను దేవుడు పని చేస్తున్నాను, మీ దగ్గరికి రావాల్సిన పని లేదన్నప్పుడు ఇక ఇలా లాభం లేదని చెప్పి ఏం చేశాడంటే, టోబియో ఒక అన్సీల్డ్ కవర్ నెహెమ్యా దగ్గరికి తన పనివాడి చేత పంపించాడు. ఎందుకు పంపించాడంటే, మరి ఉత్సుకత, ఈ క్యూరియాసిటీ ఆగదు కదా, ఆ కవర్ లో ఏముందో చదవాలని ఆ పట్టుకెళ్ళి అతను ఆ అసిస్టెంట్ తప్పకుండా చదువుతాడు. చదివి, ఒరే ఏంట్రా నువ్వు నెహెమ్యా దగ్గరికి కవర్ పట్టుకెళ్తున్నావు, ఆ టోబియా నీ చేత ఏం కవర్ పంపించాడు ఏంటని చుట్టూ 10 మంది చేరతారు. ఇదిరా అబ్బాయి సంగతి, ఆ టోబియా ఇది రాశాడు ఇది అని చెప్పి చెప్తాడంటే మౌత్ క్యాన్వాసింగ్ అయిపోద్ది. టోబియా చాలా తెలివైనడు. ఎందుకు సీల్ చేయలేదు కవర్ కంటే, ఆ కవర్ లో ఉన్న విషయం, చాలా మంది చూడండి, కొంతమంది సీక్రెట్ గా మాట్లాడవలసిన విషయాలు ప్రెస్ మీట్ లో చెప్పేస్తారు, ఎందుకంటే అందరికీ తెలియాలని. కొన్ని కాపాడవలసిన రహస్యాలు మాట్లాడకూడదని తెలిసి కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ ని పెంచుకోవటానికి, కష్టపడకుండా క్యాన్వాసింగ్ జరగటానికి. అలాగే ఇక్కడ టోబీ ఏం చేశాడంటే, తను అనుకున్న సాధించడానికి పద్ధతి తప్పి ఒక గవర్నర్ కి అన్సీల్డ్ కవర్ పంపించాడు. ఆ కవర్ లో ఏముంది అంటే, నీ చేతనే నీవును యూదులను, ఇక్కడ మనం గమనించినప్పుడు అంతటా 5వ మారు సన్బల్లట్టు తన పనివాని ద్వారా విప్పి ఉన్న యొక్క పత్రికను నా యొద్దకు పంపెను. అందులో వారి పైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారం కట్టుచున్నావని. మొదటినందేంటి, నువ్వు ప్రాకారాలు ఊనే కట్టట్లేదు, ఈ యూదుల మీద నువ్వు రాజుగా ఉండాలని ఒక ప్లాన్ చేసుకుని వచ్చావు. నువ్వు గవర్నర్ గా నీకు సంతృప్తి కాదు, కానీ యూదుల మీద రాజుగా ఉండాలని ఆ చక్రవర్తిని మొత్తానికి ఏదో రకంగా మెప్పించి, అప్పట్లో మరి మనకి నూతన నిబంధనలో చూసినట్టయితే యూదయ ప్రాంతానికి గవర్నర్స్ వేరేగా ఉన్నారు కదా, పిలాతుని. అలాగే యూదయ ప్రాంతానికి రోమీల చేత నియమింపబడిన గవర్నర్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు. అలాగే హేరోదును కూడా యూదయ ప్రాంతంలో కొంత భాగానికి ఆయన చక్రవర్తిని చేయటం జరిగింది. ఒకవేళ వీళ్ళు అనుకోవటమే నిజమా కాదని వీళ్ళకి తెలియదు, అతహస్త చక్రవర్తి మంచి సంపాదించుకున్నావు కదా, నీ ఎత్తుగడ ఏంటంటే ఇన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు 12 సంవత్సరాలు జీతభత్యాలు తీసుకోకుండా, నువ్వు తినే ఆహారంలో కూడా నువ్వు రేషన్ పెట్టుకుని నీ స్వజనులు విడిపించడానికి నువ్వు ఇచ్చిన అప్పులు కూడా వదిలేసి ఇంత త్యాగాలు చేస్తున్నావు అంటే, మేమేమి అమాయకులం కాదబ్బాయి, నువ్వు నీ ప్లాన్ ఏంటంటే నువ్వు ఇక్కడ యూదులకి రాజుగా ఉంటానికని వచ్చావు అని, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్టుగా నీవు ఆలోచించుచున్నావనియు. ముందేమో రాజుగా ఉండాలనుకుంటున్నావు అన్నారు, అక్కడితో తాగారా? నువ్వు రాజు మీద తిరుగుబాటు చేయాలనుకుంటున్నావు. యేసుక్రీస్తు మీద కూడా పెట్టినటువంటి అభియోగం అదే కదా, ఇతను ఆయన నా రాజ్యం ఈ లోక సంబంధమైన కాదు కాదు కాదని ప్రారంభం నుంచి చెప్తున్నా కూడా నువ్వు కైసర్ని ఎదిరించడానికి తయారయ్యావు, నువ్వు తిరుగుబాటు చేయటానికి వచ్చావు అని చెప్పి అనేక సార్లు అందరూ నమ్మేలాగా ఆ మాటలు ప్రచారం చేశారు. చేసినప్పుడు యేసుక్రీస్తు ఎంత ఖండిస్తూ వచ్చినా కూడా
కొంతమందిలో నిజమే కావాలు ఇస్కరియోతు యూదా కూడా ఈ రాజ్యం ఏర్పాటు చేస్తారు, అందులో నేను ట్రెజరర్ గా ఉండొచ్చు అని చెప్పి అనుకున్నారని చెప్పి మనం గమనించవచ్చు. అదే విధంగా వీళ్ళు మొట్టమొదటి అభియోగం ఏం చేశారు? నువ్వు యూదులకు రాజుగా ఉందాం అనుకున్నావు అన్నారు. అక్కడితో ఆగకుండా ఏమంటున్నారు? నువ్వు నీ రాచరికం కోసం, నీ పదవి పొందటం కోసం నువ్వు రాజు మీద తిరుగుబాటు చేయటానికి నువ్వు కొంతమంది అనుచరులు కూడగట్టుకుంటున్నావు. యూదులకు రాజుగా ఉన్నవాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలు నీవు నియమించితివనియు. చూడు, మూడో అభియోగం ఏంటంటే నువ్వు రాజుగా ఉండటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నావు, నువ్వు రాజుగా ఉండటానికి కావాల్సినటువంటి అనుచర వర్గాన్ని నువ్వు సమకూర్చుకుంటున్నావు, రెండో అభియోగం. మూడో అభియోగం ఏంటంటే నిన్ను రాజుగా ప్రకటించడానికి ఆల్రెడీ నువ్వు యెరూషలేములో ప్రవక్తల్ని నువ్వు ఏర్పాటు చేసిన. ఈ మూడో వట్టిదే, ఇందులో ఏది కూడా నిజం లేదు, అన్ని సత్యదూరమే. కానీ నోటుకొచ్చినట్టు వాళ్ళు ఊహించేసి రాసేస్తారంటే ఎందుకు ఈ మాటలు రాస్తే అన్సీల్డ్ కవర్లు ఎందుకు పంపించాడంటే యూదులందరూ కూడా ఓహో అందుక నెహెమ్యా ఇలా చేస్తున్నాడని. అన్యజనులు ఎలాగో ముందు నమ్ముతారు, వాళ్ళు కాకుండా యూదులు కూడా నమ్మటానికి ఒక పన్నాంగం పన్నాడనమాట. అపవాది వేసే ఆ ట్రాప్ అనేది చాలా కేర్ఫుల్ గా మన మంచి కోసమే అన్నట్టు ఉంటది, కానీ ఆ ట్రాప్ లో అవతల వాళ్ళు పడిపోవటానికి చాలా పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. అదే విధంగా నిన్ను గూర్చి ప్రకటన చేయడానికి యెరూషలేములో ప్రవక్తలు నీవు నియమించుతవనియు మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందు నిమిత్తము అప్పుడు మనము యోచన చేసేదము రెండని ఈ సంగతి అన్యజనులు వదంతనియు దానిని గెషము చెప్పుచున్నాడనియు రాయబడి. చూడండి ఎంత తెలివైనడంటే టోబియా. చాలా భయంకరమైన అభియోగాలు 3 చేసేసాడు. ఏంటి? నువ్వు రాజుగా ఉండాలనుకుంటున్నావు అన్నాడు. రెండోది, రాజు మీద నీ పదవి కోసం చక్రవర్తి మీద తిరుగుబాటు చేయడానికి అనుచర గణాన్ని నువ్వు సంపాదించుకున్నావు అన్నాడు. మూడోది ఇంకా భయంకరమైనది ఏంటంటే యెరూషలేములో ఆల్రెడీ నువ్వు ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నావు, నీ గురించి వాళ్ళు ప్రవచించాలని చెప్పి ఏమంటున్నాడు? ఇది అన్యజనులు వదంతిలా పుట్టించారని అంట. ఈయన దగ్గరకు వచ్చి ఎవరన్నారంటే గెషెం అంటున్నాడంట. నేను కాదబ్బాయి, అన్యజనులు అనుకుంటున్నారు. నా స్నేహితుడైన గెషెంకి ఆ మాట వినపడి నా చెవిలో చెప్పాడు, నీ శ్రేయస్ కోరి నేను ఈ పత్రిక పంపిస్తున్నాను అన్నంత చక్కగా పత్రిక రాసి పంపించాడు. ఇప్పుడు మనము ఆ తర్వాత చూసినట్టయితే దానిని గెషము చెప్తున్నాడని వ్రాయబడి. ఈ పని చేయలేకుండా మేము అసక్తులు మగుదం అనుకుని వారందరూ మమ్మను బెదిరింప చూచరి, కానీ నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రము చేయవడం కాము. వీటిని నీ మనసులో ఉండి నీవు కల్పించుకుంటువని అతని యొద్దకు నేను వర్తమానం పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. ఇందాక మనం చదివాం కదా మూలవాక్యం అని. ఇది ఇంకా వెక్స్ అయిపోయాడు అక్కడికి వచ్చినట్టు నెహెమ్యా. ఇక ఎన్ని రకాలుగా విసిగించాలి అన్ని రకాలుగా విసిగించేస్తున్నాడు. టోబియాతో ఏం చెప్పంటే నువ్వు చేసిన అభియోగాలన్నీ ఒట్టిదే, నేను అలాంటి వాడిని కాదు అని చెప్పి ఉత్తరం ఇచ్చాడు తప్పించి వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళలేదు. ఇక్కడ దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, చూస్తున్నా కదా తండ్రి, నేను నీ పని చేస్తున్నాను, ఎన్ని అభియోగాలు చేస్తున్నారు, ఎన్ని రకాలైనటువంటి శ్రమలు నన్ను పెట్టాలనుకుంటున్నారు. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచమంటే ముందు ముందు ఇంకా నేను శ్రమలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వీళ్ళతోటి, ఇప్పుడు నా చేతులు బలపరచమంటున్నాడు. అంటే ఒక్కొక్క మెట్టు విశ్వాసంలో ఒక్కొక్క మెట్టు ఎక్కే కొద్దీ పరీక్షలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అబ్రహాం జీవితాన్ని చూసినట్టయితే ముందు సన్న ప్రాంతాన్ని విడిచిపెట్టమన్నాడు. ఇక ఒక్కొక్క మెట్టు ఎక్కిన చివరి పరీక్ష ఏంటంటే ఒక్కడైన తనకు వాగ్దాన పుత్రుని తనకిమ్మని అడిగాడు. అంటే మనకి ఏ రకమైన కఠినమైన పరీక్ష వస్తుందో మనకు తెలియదు. నెహెమ్యాని దాటుకుంటూ వచ్చాడు. అంటే అక్కడ విశ్వాసం అనే మాట మన ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూడం కాబట్టి ఇక్కడ నెహెమ్యా అడుగుతున్నది ఒక రకంగా నా విశ్వాసము స్థిరపరచమని అడుగుతున్నాడు. నా చేతులను బలపరచు, ఇప్పుడు నా చేతులను బలపరచము తండ్రి. నేను ఎంతవరకు ఎట్లాగో వచ్చాను, కానీ ఇక ముందు నేను దిగజారిపోకుండా, నిస్తత్వం నా జీవితంలో రాకుండా, నిస్పృహ చెందకుండా నా చేతులను బలపరచమని చెప్పి అడుగుతున్నాడు. అటు తర్వాత మెహతేలును పుట్టిన దెమల్యా కుమారుడైన షమయ యొక్క ఇంటికి వచ్చితిమి. ఇక్కడ వరకు వచ్చి 14వ వచనం వరకు జరిగింది ఏంటంటే 10వ వచనం వరకు ఇంకో ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే ఒక వ్యక్తిని పంపించి నీ మీద కుట్ర జరుగుతుంది, రాత్రులు వచ్చి నేను చంపేయాలనుకుంటున్నారు, కాబట్టి నువ్వు గర్భాలయంలోకి వెళ్ళి నీ ప్రాణాన్ని కాపాడుకొని చెప్పి ఒక వ్యక్తి చేత, అతని పేరేంటంటే
షమయా యొక్క ఇంటికి వచ్చితిమి. అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడును. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు కనుక దేవుని మందిర గృహం లోపలికి మనం పోయి తలుపులు వేసుకున్నది రండి అని చెప్పగా, చూడు నీ మీద కుట్ర జరుగుతుంది, పలానా ఇంటి దగ్గర జనం ఉంచారు, వాళ్ళు నిర్బంధించబడ్డారు, కానీ ఏ రాత్రి కాలంలో వచ్చి నేను చంపేస్తారు కాబట్టి నీతో పాటు మేము కూడా వచ్చేస్తాము, వెళ్ళి మనం దేవాలయంలో ఉండి తలుపు వేసుకుందామని చెప్పారంట. ప్రాణాన్ని రక్షించుకోమని చెప్పారు. అప్పుడు ఏమంటున్నాడు నెహెమ్యా చెప్పిన మాట, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంత వాడనైనా నేను నా ప్రాణం రక్షించుకున్నటకైనను గర్భాలయంలో ప్రవేశించట అయినను నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతని పంపలేదనియు టోబియాను సన్బలటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. ఇది ఒక ప్రయత్నం అన్నమాట. నిన్ను చంపేస్తున్నారు కాబట్టి నువ్వు గర్భాలయానికి వెళ్ళమంటున్నాడు. కానీ మనకు తెలుసు కదా, అన్యుడు ఎవరైనా కూడా ఆ ఆలయంలో ప్రవేశిస్తే ఏమవుద్ది, మనకి ఉన్నటువంటి ఆజ్ఞలు మనకు తెలుసు కదా. అన్యుడు దేవాలయంలో ప్రవేశిస్తే అక్కడ నువ్వు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26:16 ఉజ్జియాకి ఏమైంది, అతను యాజకుడు చేయవలసిన పని చేసినప్పుడు అతనికి నొచ్చట మీద కుష్ఠవ్యాధి వచ్చి మరణించడం అనేది జరిగింది. అదే విధంగా సంఖ్యాకాండం 18:7 కూడా చూస్తే అన్యుడు సమీపిస్తే అతడు మరణించును, మరణ శిక్ష దేవుడే వేస్తాడు, అక్కడే చచ్చిపోతాడు. అందుకనే ప్రధాన యాజకుడైనా తప్పు చేస్తే అక్కడే చనిపోతాడు అతి పరిశుద్ధ స్థలంలో అని చెప్పి ఆయన అడుగు బెల్ట్ కట్టో అని మనకు తెలుసు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అన్యుడు సమీపిస్తే దేవుని దగ్గరికి నువ్వు చచ్చేది అన్న మాటను మనం క్రొత్త నిబంధన ప్రకారం తీసుకుంటే, ఇక్కడ దేవుని గురించి మనం ఆలోచించవలసింది ఏంటంటే, హృదయం. ఆయన అడిగింది ఎప్పుడు కూడా మన హృదయం. నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి. అదే విధంగా మోషేతోటి ఏమంటాడు మందసం చేయించేటప్పుడు, నేను వారి మధ్య నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి అంటాడు మోషేతో. నేను వారి మధ్య నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి అంటే, దేవుడు మన మధ్య నివసించాలంటే పరిశుద్ధ స్థలం కావాలి. అన్యుడు ఒకవేళ అన్యమైన తలంపులు మన హృదయంలో ఉన్నట్టయితే దేవుడు అక్కడ నివాసానికి ఆయన ఒప్పుకోడు. కాబట్టి ఈ నూతన నిబంధన కాలంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ పాత నిబంధనలు మోషేతో చెప్పినప్పుడు నాకు పరిశుద్ధత కావాలి కాబట్టి ఒక పరిశుద్ధ ప్రదేశం కావాలని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు మనతో చెప్పినది ఏంటంటే, నీ హృదయమే దేవాలయం కాబట్టి నేను అందులో ఉండటానికి ఇష్టపడుతున్నాను కాబట్టి నీవు నన్ను అందులో ఉంచాలంటే అన్య తలంపులు నీ హృదయంలో ఉండకూడదు దేవా. అన్యాచారాలు కొన్ని మరి లోకంతో పాటు తప్పదు కాబట్టి నేను కొన్ని పాటిస్తాను. మరి పూర్తిగా నీతోటే ఉండాలంటే లోకయాత్ర నేను చేయలేను కాబట్టి కొంత అటు కొంత ఇటు ఉంటానంటే నీవు చచ్చెదవు అంటే, మరి ఆనాడు ఆదాంతో ఏం చెప్పాడైనా, ఈ పండు తింటే నువ్వు చచ్చేదు అంటే భౌతికంగా చచ్చిపోతావు అని చెప్పి, ఆధ్యాత్మికంగా చచ్చిపోతాను, భౌతికంగా జీవించే ఉన్నారు. మనం కూడా హృదయంలో అన్య ఆచారాలు పెట్టుకుని దేవుని నివాసానికి యోగ్యత లేనిదిగా మన హృదయం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు మనం ఆధ్యాత్మికంగా పతనమైపోయినట్టే. లవోదికయ సంఘంతో ఆయన ఏమంటున్నాడు, నీ జీవించి ఉన్నావు అన్నమాట గాని నువ్వు చచ్చిన దానివి అని చెప్పి, అంటే నువ్వు జీవించని అనుకుంటున్నావు కానీ నీ హృదయంలో ఉన్న తలంపులన్నీ కూడా అన్య తలంపులే. నూతన నిబంధనానుసారంగా ఇక్కడ ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుడు మనల్ని కోరుకుంటున్నది మన హృదయ పవిత్రత అనేది కోరుకుంటున్నాడు. అందుకనే నెహెమ్యా ఏం చేశాడంటే, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా నేను పారిపోకూడదు. ఇక్కడ మనం నెహెమ్యాలో ఎవరిని చూస్తున్నాడు, ఒక మార్టైర్ అంటే హతసాక్షి అయిపోవటానికి కూడా సిద్ధపడినటువంటి ఒక గొప్ప వ్యక్తి. వాళ్ళు నా ప్రాణం తీస్తే తీశారు కానీ దేవుని ఆజ్ఞ నేను మీరను, గర్భాలయంలోకి నేను వెళ్ళకూడదు అని చెప్పి నిర్ణయించుకో, అంటే ప్రాణం పోతే పోయిందని నిర్ణయించుకో. అట్లాంటి దృఢ నిశ్చయం ఉన్నవాళ్ళు మాత్రమే ఇట్లాంటి గొప్ప కార్యాలు చేయగలరు. దేవుడు అతను పంపలేదని టోబియాను సన్బలటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిన తేటగా కనుగొంటిని. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపంలో పడుదునని అనుకుని నా మీద నిందమోపినట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించటకు వారు అతనికి లంచం ఇచ్చి ఉండేరి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బలటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్యా అను ప్రవక్తని కూడా జ్ఞాపకం చేసుకో.
దేవుడు జ్ఞాపకం చేసుకుంటాను, జ్ఞాపకార్థ గ్రంథం అన్నప్పుడు యెహోషువతో చెప్తాడు కదా, అక్కడ మోషే చేసిన క్రియలన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు నీవు దీన్ని జ్ఞాపకార్థ గ్రంథంలో రాయవా అని చెప్తాడు యెహోషువకి. ఎందుకంటే రాబోయే తరాలు తెలుసుకోవాలని. ఇక్కడ నెహెమ్యా ఏమంటున్నాడు, జ్ఞాపకం చేసుకో, ఈ టోబియా, సన్బల్లటు, గెషము, నోవద్య అనే ఒక ప్రవక్తని కూడా, మనకున్న ప్రవక్తినిలో చెడ్డ ప్రవక్తిని మొత్తం పరిశుద్ధ గ్రంథం మొత్తం మీద ఈమె, మిగిలిన వాళ్ళు మిర్యాము, దెబోరా, వీళ్ళందరూ కూడా, హుల్దా, వీళ్ళందరూ కూడా మంచి ప్రవక్తినిలు. మరి మంచి అంతమంది ఉన్నారు, కానీ ఒక చెడు ప్రవక్త, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రత్యేకత అదే. ఇక్కడ ఈమెను గురించి కూడా రాయటం అనేది జరిగింది. ఈ ప్రకారంగా ఏలూలు మాసమున 25వ దినమున అనగా 52 దినములకు ప్రాకారములు కట్టుట సమాప్తమైన. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, మా చుట్టూ ఉండు అన్యజనులందరూ జరిగిన చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఎలయనగా ఈ పని మా దేవుని వల్ల జరిగిందని వారు తెలుసుకొనిరి. ఈ దినములలో, ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి. ఇది చూడండి, అతడును వారికి పత్రికలు పంపుచుండెను. ఎంత దౌర్భాగ్య స్థితి అంటే, ఏ యూదుల కోసం అయితే వచ్చి అన్ని త్యాగాలు చేసి నెహెమ్యా పనిచేస్తున్నాడో, ఆ ప్రహారీ కట్టడానికి, ఆ కాంపౌండ్ వాల్ కట్టడానికి 52 రోజుల్లో ఎన్ని ఆటంకాలు వచ్చినా ముగించాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, పనిచేస్తాను అతను అనుకుంటా ఉంటే, ఈ టోబియా యూదులు రెచ్చగొడుతున్నాడు. యూదులు కూడా టోబియాని రెచ్చగొడుతున్నారు. ఎందుకంటే మరి ఇది వరకు నేను చెప్పాను, సర్ ఆర్థర్ కాటన్ గారు ఇక్కడ పనిచేసేటప్పుడు మన వాళ్ళే, మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాళ్ళే మీరు ఇచ్చిన డబ్బును దుర్వినియోగం చేసి ఇక్కడ బ్యారేజ్ పనులు చేస్తున్నాడని చెప్పి కాటన్ గారి మీద రాసినప్పుడు ఆయనకు అనేక రకాలైన మెమోలు రావటం, ఆయన జీతాల్లో కోత పెట్టడం, తర్వాత ఆయన రిటైర్ అయ్యి వెళ్ళిన తర్వాత కూడా అనేక ఇబ్బందులు పడిన సంఘటనలు మనం చూస్తాం ఆయన బయోగ్రఫీ చదివినప్పుడు. అంటే మన వాళ్ళే మన మీద కంప్లైంట్స్ పెట్టుకోవటం అనేది బాగా అలవాటు. ఇక్కడ కూడా యూదులు ఏం చేస్తున్నారంటే, అయ్యో మా యూదుడు మంచి పని చేస్తున్నాడు, మోరల్ సపోర్ట్ ఇవ్వకుండా టోబియోకి అనేక రకాల పత్రికలు పంపిస్తున్నారు. దానికి కారణం కూడా చూడండి, టోబియో వారికి పత్రికలు పంపుతున్నాడు. అతడు అరహు కుమారుడైన షెకన్యాన్ అల్లుడు. అంటే ఇతను ఒక యూదుడికి అల్లుడు అనమాట టోబియో. అందుకనే అన్యజనులు నీ కుమార్తెలకు వివాహం చేయొద్దు, నీ కుమార్తెలను ఇవ్వద్దు, కోడలుగా తెచ్చుకోవద్దని దేవుడు పదే పదే చెప్పిన మాట ఇదే. ఈ టోబియో ఏం చేశాడంటే ఒక యూదులకి అల్లుడయ్యాడు, ఆ యూదులకే చెడు బోధిస్తూ ఉన్నాడు. ఇదియు కాక యోహానాను అని తన కుమారుడు బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహం చేసుకుని ఉండెను. కనుక యూదుల్లో అనేకులు అతని పక్షంలో ఉండెనని ప్రమాణం చేసిరి. వారు నా ఎదుట అతని గుణాతిశయములు గూర్చి మాట్లాడుతూ వచ్చిన, నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసి నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపాను. ఇక్కడ చూడండి, ఈ అన్య జనుల్ని వివాహం చేసుకోవటం వల్ల ఈ టోబియాను యూదులు అల్లుడుగా చేసుకోవటం మాత్రమే కాకుండా టోబియా కుమారుడు కూడా యూదుల అమ్మాయిని ఇచ్చి చేయటం అనేది జరిగింది. దానివల్ల ఈ విజయం ఎప్పుడైతే అందుకున్నారో ఈ బంధుత్వాలు పెరిగిపోతాయి. మన రాజకీయ నాయకుల్లో కూడా చూస్తాం కదా, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కొన్నిసార్లు దేశ ద్రోహానికి కూడా వాళ్ళు వెనుకాడిన పరిస్థితులు ఎందుకు చేస్తున్నారంటే ఇట్లాంటి పనులు చేయటం వల్లే. కాబట్టి నెహెమ్యా గ్రంథంలో మనం చూసింది ఏంటంటే, ఒక మనసున్న అధికారిగా ఎన్ని ఆటంకాలు వచ్చినా 52 రోజుల్లో నాకు అది చదువుతూ ఉంటే, పౌలు గారు తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన చెప్పిన మాట, నా పరుగు కడముట్టించుకుని నా విశ్వాసము కాపాడుకుంటేనే నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది, హుర్రే అని చెప్తాను చూడండి. అట్లాగా ఆయన విక్టరీ సాధించి ఎలాగైతే చెప్పారో నెహెమ్యా కూడా, నాకు దేవుడు అంటే అక్కడ అర్థహస్త దగ్గర పర్మిషన్ తీసుకున్నాను, కానీ నా దేవుని హస్తం నాకు తోడుగా ఉండబట్టి ఇంత గొప్పగానే నేను చేశానని ఆయన అనుకుంటా ఉంటే, స్వజనులు మాలో ఒకడు మా బాధలు తీర్చడానికి వచ్చి ఎంత గొప్ప కార్యం చేశాడు అనుకోకుండా ఆ టోబియాని అల్లుడుగా చేసుకోవటం మాత్రమే కాకుండా టోబియా కొడుకును కూడా వాళ్ళు అల్లుడుగా చేసుకుని ఆ బంధుత్వాన్ని బట్టి ఆ దేశ ద్రోహ చర్యలు కూడా వాళ్ళు చేయటానికి వెనక. ఈ రోజులో కూడా అట్లాంటి వాళ్ళు, ఆ టోబియా లాంటి వాళ్ళు, సన్బల్లట్ లాంటి వాళ్ళు, గెషెం లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నెహెమ్యా వాళ్ళని పక్కన పెడితే మనం చూడవలసింది, ఇట్లాంటి జనం ఎంతమంది ఉన్నారు. దావీదు మహారాజు ఏమంటాడు, 10,000 మంది నా ప్రక్కన పడినను ఏ అపాయమును నాకు కలుగుదని ఎంత విశ్వాసంతో చెప్పాడు. మనం కూడా
ఒక కార్యం చేసేటప్పుడు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు క్రీస్తు వైపు చూస్తూ మనం పని చేసుకుంటూ పోతే ఆయనే మనకు, అందుకనే పౌలు గారు అనేక సందర్భాల్లో మీలో ఈ క్రియ ప్రారంభించిన వాడు చివరి వరకు మీ విశ్వాసాన్ని కొనసాగిస్తాడు అంటాడు. కాబట్టి ఈ రోజు నెహెమ్యా గ్రంథంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఉన్నంత వరకు ఇతరులకు హెల్ప్ చేయటం, మనం చేసే హెల్ప్ ద్వారా దేవుడు కృతజ్ఞతాస్తుతులు అనేక మంది చెల్లిస్తున్నారని గమనించాలి. అదేవిధంగా ఎంత మంది ఎన్ని ఆటంకాలు పెట్టినా మన హృదయంలో అన్య ఆచారాలు గాని అన్య తలంపులు గాని ఎప్పుడైతే వచ్చినాయో, మన హృదయం అన్యపరం ఎప్పుడైతే అయిందో అప్పుడే మనం ఆధ్యాత్మికంగా చనిపోయిన వారం అని చెప్పి గుర్తెరిగి తన మరణం చెందటానికి కూడా వెనుకాడక నెహెమ్యా ఎట్లాగైతే స్థిరంగా నిలబడ్డాడో ఆ విధంగా మనం నిలబడాలి. అదే విధంగా మరి ఎన్ని పత్రికలు పంపించినా, ఎంత ప్రలోభాలు పెట్టినా లొంగకుండా చివరి వరకు దేవుని వైపు చూస్తూ పని ఎట్లాగైతే చేసాడో ఆ విధంగా మనం పనిచేసినప్పుడు ఒకవేళ లోకంలో మనకు గుర్తింపు రాకపోవచ్చు, గుర్తింపు రాకపోగా అనేక రకాలైన నిందలు పడవచ్చు, అనేక రకాలైన శ్రమలు కూడా మనం పొందవలసి రావచ్చు. ఒక్కొక్కసారి మన బంధువులు, మిత్రులు, స్నేహితులే మనకు దూరం కావచ్చు. కానీ నిత్య జీవ ప్రవేశం ఒక్కటే, ఆ పరలోక రాజ్య ప్రవేశం ఒక్కటే, ఆ గురి ఎద్దుకే నేను పరిగెడుతున్నాను అంటాడు పౌలు గారు. కాబట్టి ఆ గురి ఎద్దుకే పరిగెట్టే వ్యక్తి ఎలా ఉంటాడనే నెహెమ్యా జీవితం ద్వారా మనం చూసినట్టయితే ఆ విధంగా మనం పరుగు ఆ విధంగానే చేస్తూ మన పరుగు కూడా పౌలు గారు చెప్పినట్టుగా విశ్వాసమును కాపాడుకుంటూ కడముట్టించుకుందాం. ఆ నీతి కిరీటం మనం కూడా పొందాలి అంటే ఇట్లాంటి వారి జీవితాలు మనం ఆదర్శంగా అన్నిటికంటే ముందుగా యేసుక్రీస్తును మనం మాదిరిగా పెట్టుకుంటూ ముందుకు సాగిపోదాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించునుగాక. దయగల మా ప్రభువా, విత్తబడిన వాక్యం ఊరంతలుగా ఫలించే భాగ్యం దయచేవారు. మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.